హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో టీఎస్ ఐసెట్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ రిజల్ట్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి చాలామందికి ర్యాంకులు అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే చాలామంది విద్యార్థులతో అయితే ఒక డౌట్ అయితే ఉంది. సో కౌన్సిలింగ్ అనేది అన్ని యూనివర్సిటీలు, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఫైనల్ సెమిస్టర్ అయిపోయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఆ రిజల్ట్ రాగానే కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జూలై ఎండ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోలో మనం అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కౌన్సిలింగ్ రోజు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాన్ని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, అసలు కౌన్సిలింగ్ రోజున ఏం జరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అందుకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కౌన్సిలింగ్ సెంటర్కి మీరు ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్ మీరు స్లాట్ బుకింగ్లో కౌన్సిలింగ్ సెంటర్ ఎంచుకొని టైమ్ అండ్ డేట్ ఎంచుకుంటారో పలానా రోజు మీరు రిపోర్టింగ్కి అయితే వెళ్ళాలన్నమాట. మీరు ఏదైతే రోజు స్లాట్ బుకింగ్ చేసుకుంటారో, ఏ టైంలో మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారో స్లాట్ బుకింగ్లో ఆ టైంకి వెళ్తే మీకు ఇలాంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. ఇలాంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తే అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అక్కడ ఉన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇస్తే ఆ అప్లికేషన్లో ఉన్న మీ పేరు, మీ రోల్ నెంబరు, మీ నేమ్ అన్నీ చూసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే 1 by 1 పిలుస్తారనమాట. సో ఆ అప్లికేషన్లో ఏముంటాయి అనేది అయితే చూద్దాము. ఆ అప్లికేషన్లో మీ పేరు, మీ ఫాదర్ పేరు, అలానే ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, ఇది నేను 2023 అయితే చూపిస్తున్నాను నాది. మీ ఫాదర్ నేము, అలానే టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, అలానే మీ ర్యాంకు, ఆధార్ కార్డ్ నెంబరు, క్యాస్ట్, మీ క్యాస్ట్ అంత దగ్గర మీరు టిక్ పెట్టాలి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అలానే మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ అమౌంటు, అలానే మీ రూరలా అర్బనా, అలానే మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, అలానే 10th హాల్ టికెట్ నెంబరు, 10th పాసింగ్ అవుటు, డేట్ ఆఫ్ బర్త్, అలానే డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సిజిపినా పర్సంటేజ్ అనేది కూడా వేయాలన్నమాట. ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా ఏది తీసుకున్నారనేది అయితే అక్కడ రాయాలి. అలానే మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వాలన్నమాట. మైనారిటీ అయితే ఇన్ కేస్ మైనారిటీ దగ్గర టిక్ పెట్టాలి. అలానే లోకల్ ఏరియా, మీరు తెలంగాణ వాళ్ళు అయితే ఓయూ దగ్గర టిక్ చేయండి, మీరు ఆంధ్ర వాళ్ళు అయితే ఏయూ దగ్గర టిక్ చేయండి, మీరు రాయలసీమ ప్రాంతం వాళ్ళు అయితే ఎస్వియు దగ్గర టిక్ చేయాలండి. ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఏయూ అంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ, ఓయూ అంటే తెలంగాణ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ, నిల్ అంటే నాట్ అప్లికబుల్ అనమాట. అది మీరు బయట రాష్ట్రం వాళ్ళు అయితే అక్కడ టిక్ అయితే చేయాలన్నమాట. సో టు బి ఫిల్డ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్, కింద అయితే టిక్ మార్క్ ఇచ్చారు కదా, దాన్ని వెరిఫికేషన్ ఆఫీసర్ అయితే టిక్ చేస్తాడనమాట. ఇక్కడ ఏంటి, మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది అయితే ఆ ఆఫీసర్ చెక్ చేసి వాటిని అయితే టిక్ చేస్తాడనమాట. స్లాట్ బుకింగ్ ఫాము, ఐసెట్ ర్యాంక్ కార్డు, ఐసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ టీసీ, 10th క్లాస్ స్టడీ కండక్ట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధారు, మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు ఉంటే అక్కడ టిక్ చేస్తాడనమాట. పెండింగ్ ఉంటే పి అని రాస్తాడు. ఇన్ కేస్ ఏదైనా ఇదైతే మెయిన్గా చూసే సర్టిఫికేట్లు అనమాట. ఇన్ కేస్ ఏదన్నా మీరు తీసుకురాకపోతే అక్కడ పెండింగ్ అనేది అయితే రాస్తాడనమాట. సో తర్వాత మీరు ఇంటర్లో మ్యాథ్స్ చదివినట్టయితే మీరు బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏకి అయితే ఎలిజిబుల్. ఒకవేళ ఇంటర్లో ఎంపీసీ చేసి డిగ్రీలో బీబీఏ, బీకామ్, బీఎస్సీ ఏది చేసినా కూడా మీరు ఎంబీఏ అండ్ ఎంసీఏకి రెండింటికి ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో ఇదనమాట కౌన్సిలింగ్ రోజు, టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ రోజు మీకు ఇచ్చే ఫాము. సో ఈ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మిమ్మల్ని 1 by 1 పిలిచి మీ డాక్యుమెంట్స్ అన్నీ ఫిలప్ చేసి వాళ్ళు ఇక్కడ టిక్ కొట్టి మీకు స్టాంప్ వేసి కంప్యూటర్ ద్వారా ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే మీ దగ్గరకు వస్తుందన్నమాట. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే మీకైతే పంపిస్తాడు. ఆ వెరిఫికేషన్ కోడ్ ఆ కంప్యూటర్ ఆపరేటర్కి చెప్తే మీ కౌన్సిలింగ్ పూర్తయినట్టే, మీరు సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నట్టే అనమాట. సో ఇప్పుడు మీకు జనరేట్ అయిన మీ ఒక ఏదైతే ఐడి వస్తుందో ఆ ఐడితో మీరు ఇప్పుడైతే కాలేజీల్లో వెబ్ ఆప్షన్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో సక్సెస్ఫుల్గా మీరు
కౌన్సిలింగ్ని అయితే పూర్తి చేసుకున్నట్టు, ఆ ఓటీపీ కనుక వచ్చి వెరిఫికేషన్ అయితే అయిపోయినట్టు. ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.